ఒప్పందంలో ఏముండాలి, ఏం ఉండకూడదు వాటిని మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. ఒప్పందంలో ఏముండాలి అంటే, ఒకటి పంట ధరలకు సంబంధించిన నిబంధన దాంట్లో ఉండాలి. అంటే ఒకసారి పంట రైతు చేతికి వచ్చిన తర్వాత ఎంత ధర చెల్లించి కొనబోతున్నారు అనే ఆ ధర నిర్ణయము అగ్రిమెంట్లో జరగాలి. ఈ ధర నిర్ణయాన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. అంటే పంట చేతికి వచ్చిన నాటికి అప్పుడు మార్కెట్లో ఏ ధర ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఎంతకు కొనబోతున్నారో అగ్రిమెంట్లో రాసుకుంటారు. దీన్ని ఫిక్స్డ్ రేట్ అంటారు. అంటే పూర్తిగా ఫిక్స్ అయి ఉంటుంది, దాంట్లో ఇంకా ఆ రేట్కే కొంటారు. రెండోది ఫ్లక్చువేటింగ్ రేట్స్ అంటారు. అంటే నేను ఇంత ధరకి కొంటాను చెప్పను, కానీ అప్పుడున్న మార్కెట్లను బట్టి ఆ ధర మేరకు నేను కొంటానని కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఫ్లోటింగ్ రేట్ కనుక రాసుకుంటే, ఫ్లోటింగ్ ధర కనుక నిర్ణయం జరిగితే అట్లా చేసుకోవడానికి అంటే వీలవుతుంది, కానీ కనీస రేటు చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకి నేను వరి కొంటానని అగ్రిమెంట్ రాసుకుంటున్నా. అందులో నేనేం రాసుకునే అవకాశం ఉంది, పంట వచ్చే నాటికి కింటాకి 2000 చొప్పున కొంటానన్నా రాసుకోవచ్చు. లేదా అప్పటికి పంట వచ్చే నాటికి మార్కెట్లో ఎంత రేటు ఉంటే ఆ రేటు ప్రకారం కొంటా అని రాయొచ్చు. కానీ మార్కెట్లో ఎంత ఉంటే అంత కొంటా అని రాసేటప్పటికి అది చెప్తూనే ఇంకొక క్లాజ్ కూడా తప్పకుండా పెట్టాలి. ఏంటది? కనీసం ఎంత కొంటావు, మార్కెట్లో ఏ రేట్ అన్నా ఉండని కనీస రేట్ ఏమైతే కొంటామో అది కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇది ధరల నిర్ణయానికి సంబంధించి. అంటే ఏంటంటే కాంట్రాక్టులో ఒక కీలకమైన నిబంధన ధరల నిర్ణయానికి సంబంధించి ఉంటుంది. ఇక రెండవది పంట క్వాలిటీకి సంబంధించి, నాణ్యతకు సంబంధించి. ఏ నాణ్యత ఏ ప్రమాణాలతో ఉండాలి అనే నిర్ణయం కూడా కాంట్రాక్ట్లో రాసుకోవచ్చు. ఈ నాణ్యతని పర్యవేక్షించడం కోసం ఒక థర్డ్ పార్టీని కూడా నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్దేశించిన పంట నాణ్యత మేరకు పంట వచ్చిందా లేదా అనేది కొనే ముందు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తి సంస్థ ఉంటారో వాళ్ళు పరిశీలించి చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే సాగు జరుగుతుందో ఆ భూమి క్వాలిటీని బట్టి, అక్కడున్న క్లైమాటిక్ జోన్ని బట్టి నాణ్యత నిర్దేశించాలి తప్ప స్టాండర్డ్గా ఇంకెక్కడో ఉన్న ప్రమాణాలు అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఇది పంట నాణ్యతని నిర్దేశించే కొన్ని నియమ నిబంధనలు. ఇక మూడోది వ్యవసాయ సేవలు అందించడానికి కోసం కూడా క్లాజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఏంటి ఆ వ్యవసాయ సేవలు? విత్తనాలు ఏమేయాలి, ఎవరిస్తారు, ఎలాంటి పురుగు మందులు వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలాంటి సాగు పద్ధతులను అవలంబించాలి, ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో కుదుర్చుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ కుదుర్చుకునే వ్యక్తి సంస్థ ఆ సేవలన్నీ కూడా పూర్తిగానో లేదా అన్నింటిలో కొన్ని సేవలను అందించడానికి కావాల్సిన రూల్స్ అగ్రిమెంట్లో క్లాజెస్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి తప్పనిసరిగా రాసుకోవాల్సిన అంశాలు: పంట ధర, పంట నాణ్యత, పంట ఏ విధంగా పండించాలి, దానికి కావాల్సిన సేవలు ఎవరిస్తారు, ఈ 3 అంశాలకు సంబంధించిన నియమ నిబంధనలు దీంట్లో ఉండాలి. ఇక ఏ టైంకు కొంటారు? తప్పకుండా ఈ అగ్రిమెంట్ ప్రకారం అయితే రైతు కళ్ళంలోనే వచ్చి కొనుగోలు చేసే వెసులుబాటు కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి.